సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా ఆ కేసులో నాంపల్లి కోర్టు 9వ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ ఉంచేందుకు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాపీ అందిన వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించారు. దాంతో అల్లు అర్జున్ విడుదల ఖాయమని అంతా భావించారు. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ బెయిల్ పత్రాల కోసం రిసెప్షన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. రాత్రి 10:30 వరకు హైకోర్టు బెయిల్ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జైలు అధికారులు ఆయన్ను అండర్ ట్రయల్ ఖైదీ నంబర్ 7697తో మంజీరా బ్యారక్లో ఉంచారు. రాత్రంతా ఆయన పడుకోకుండా తినకుండా ఉండిపోయారని తెలుస్తోంది. అల్లు అర్జున్తో పాటు మరో 3 అండర్ ట్రయల్ ఖైదీలుగా కూడా ఆయనతో కలిసి ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రిసెప్షన్ నుంచి అల్లు అర్జున్ను బ్యారక్కు తరలిస్తున్నప్పుడు ఇతర బ్యారక్లలో ఉన్న ఖైదీలు పుష్ప పుష్ప అంటూ అరుస్తూ ఉన్నారు. జైల్లో అర్జున్కు భోజనం ఆఫర్ చేసినా తినలేదు. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. తొలి రోజు రాత్రి అర్జున్ సాధారణ ఖైదీలాగానే నేల మీద పడుకోవాలి. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి ఇచ్చారు. వాటిని నేల మీద పరుచుకొని పడుకోవాల్సి ఉంటుంది. 10:30 తర్వాత తక్షణమే విడుదల చేయాలని బెయిల్ ఉత్తర్వులు అందినప్పటికీ అధికారులు నిబంధనల ప్రకారం ఉదయమే విడుదల చేయాలని నిర్ణయించారు.